సినిమా తీసిందే ఫన్ కి, మనం ఈ సినిమాకి వెళ్ళాల్సింది కూడా ఫన్ కి. అనుదీప్ నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఎక్స్పెక్టేషన్ ని అనుదీప్ అయితే ఈ ఫంకీ మూవీలో ఫుల్ డోస్ ఆఫ్ ఫన్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ మనకి ఇచ్చి ఆ ఎక్స్పెక్టేషన్ ని మీట్ అయ్యాడు. ఈ సినిమా స్టార్ట్ అవడం చాలా ఫన్ గా, హ్యాపీగా, ఈ కోర్ పాయింట్ ఏదైతే ఉంటుందో ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాన్ఫ్లిక్ట్ తో స్టార్ట్ అయిపోద్ది. ఫస్ట్ హాఫ్ లో మనకి కావాల్సినన్ని వన్ లైనర్స్ ఒకదాని మీద ఒకటి గ్యాప్ లేకుండా మనం మనకి రిజిస్టర్ అయ్యి ఒరే డైలాగ్ ఇలా రాసావా అని అనుకొని ఎంజాయ్ చేసే లోపల ఇంకోటి వచ్చేస్తుంటది అనమాట. ఫస్ట్ హాఫ్ లో కొల్లలు అలాంటి డైలాగులు ఉన్నాయి. మంచి మంచి సెటైర్స్ ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమాల గురించి, ఇక్కడ జరిగే ట్రెండ్ గురించి, కొన్ని ప్రొడ్యూసర్స్ గురించి మంచిగా ఆ సెటైర్లు ఫస్ట్ హాఫ్ లో మనవాడు వేయడం జరిగిందనమాట. వెరీ హెల్తీ సెటైర్స్ విచ్ ఆర్ వెరీ ఎంజాయబుల్. ఫస్ట్ హాఫ్ లో వచ్చే క్యామియోస్ కూడా చాలా హెల్తీగా, చాలా ఎంజాయబుల్ గా ఉన్నాయి. మనకి ఫస్ట్ హాఫ్ లో ఒక ఫెంటాస్టిక్ ట్రయో క్యామియో ఒకటి వస్తుంది అనమాట. అది ఏమిటనేది నేను చెప్పను. ఆ ట్రయో క్యామియో మాత్రం వచ్చినప్పుడు ఇట్ వాజ్ హిలేరియస్. థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. అక్కడ వచ్చే ఆ అరుపులు, కేకలు, వాళ్ళ డైలాగులు, వాళ్ళ కాన్వర్జేషన్స్, దే ఆర్ వెరీ 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 ఫన్నీ. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఆ లవ్ స్టోరీ ఏదైతే ఉందో ఆ లవ్ స్టోరీని కూడా ఒక లవ్ స్టోరీ తీస్తున్నాం అన్న కైండ్ ఆఫ్ విధానంలో మనం ఏదో రుద్దకుండా క్యాజువల్ గా మన హీరో క్యారెక్టరైజేషన్ తో పాటు ఆ స్టోరీని అలా మనకి రన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఈ సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ అని చెప్పి పెట్టి, ఆ విలన్ క్యారెక్టర్ ఒక డిఫరెంట్ పేరు పెట్టి, ఆ పేరు నుంచి కూడా కామెడీని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఆ విలన్ క్యారెక్టర్ తో కూడా మంచి కామెడీ చేయించాడు మన అనుదీప్ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో మనవాడు మూవీ కంప్లీట్ చేయాలి, ఫ్యామిలీ వాల్యూస్ గురించి చెప్పాలి, హీరో క్యారెక్టరైజేషన్, అసలు హీరోయిన్ క్యారెక్టరైజేషన్, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న లవ్ ఏమైంది, ఇవన్నిటిని డీల్ చేయాలి. కాబట్టి ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో కొంచెం ఆ వన్ లైనర్స్, ఆ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఒకదాని మీద ఒకటి పడుతున్న పంచులు తగ్గుతాయి. కానీ సెకండ్ హాఫ్ ఈజ్ ఆల్సో ఎంజాయబుల్. సెకండ్ హాఫ్ ఈజ్ ఆల్సో ఈక్వలెంట్లీ ఫనీ యాజ్ ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా ఫ్యామిలీ వాల్యూస్ అన్న కైండ్ ఆఫ్ వాల్యూస్ ని మన అనుదీప్ తన స్టైల్లో ఇక్కడ ఉన్న హీరో క్యారెక్టరైజేషన్ ని వాడుకుంటూ ఈ విధంగా చెప్పాడా అనేటట్టు ఆ ఫ్యామిలీ వాల్యూస్ గురించి ఒక మంచి లెసన్ లాగా లాస్ట్ లో మనకి ఫ్యామిలీ వాల్యూస్ ని డెలివర్ చేస్తాడనమాట. దట్ ఈస్ ఆల్సో హిలేరియస్లీ ఫన్నీ విత్ స్లైట్ టచ్ ఆఫ్ హిలేరియస్ ఎమోషన్ అని చెప్పాలన్నమాట. హీరో క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటది కాబట్టి. అండ్ ఇంక సినిమాని ఎక్కడైతే ఎండ్ చేయాలో, ఎలా అయితే ఎండ్ చేయాలో ఎక్కువ స్ట్రెస్ చేయకుండా ఆ ఎండ్ చేయటాన్ని కూడా కరెక్ట్ ట్రెండింగ్ లో ఉన్న డైరెక్టర్ ని, అంటే మన అనుదీప్ కి ఫ్రెండ్ అనుకోండి ఆయన, సో ఆయన పేరు వాడుకొని ఈ సినిమాకి కరెక్టే కదా, ఈ ఎండింగ్ ఉండొచ్చు కదా అనేటట్టు ఈ ఎండింగ్ ని ఈ సినిమాలో ఇస్తాడనమాట. మన విశ్వక్ ఈ సినిమాలో కోమల్ క్యారెక్టర్ లో జీవించాడు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం విశ్వక్ ని ఒక మరీ హెవీ క్యారెక్టర్, ఫైట్లు, డైలాగులు, అరుపులు, కేకలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, స్కోర్లు ఇలాంటివి ఏమీ లేకుండా ఫ్రీ ఫ్లోగా, చాలా ఫ్రీగా, అంటే మన అనుదీప్ సినిమాలో హీరోలు ఎలా అయితే ఉంటారో అంత ఫ్రీగా అనుదీప్ క్యారెక్టరైజేషన్ నే మనం చూస్తున్నామా ఏమిటి అనేటట్టు ఫెంటాస్టిక్ గా యాక్ట్ చేపించారు మన విశ్వక్ సేన్ చేత. అండ్ మన కాయుడు కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ షీఈస్ ఆల్సో పర్ఫెక్ట్ ఫిట్ యాజ్ అ ప్రొడ్యూసర్స్ డాటర్. అంటే ఒక డైరెక్టర్ ఎలా ఉంటే ఆ డైరెక్టర్ పెట్టే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్న ప్రొడ్యూసర్ ఎలా ఉండాలి అనే కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ లో షీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. ఆ కామెడీ కూడా తన వంతు సెటైర్లు తను మన కోమల్ మీద వేస్తూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు షీ ఆల్సో డిడ్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ వీళ్ళిద్దరి పేరు చాలా బాగుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి సినిమాలో. ఇంకా మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు నరేష్ గారు, మిగతా వాళ్ళందరూ దే డిడ్ దేర్ జాబ్. అండ్ క్యామియోస్ లో ఉన్న ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా దే డిడ్ దేర్ జాబ్. అండ్ మన మ్యూజిక్ బీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ కూడా, ఆ మ్యూజిక్ తో పాటు ఆ కామెడీని ఎంజాయ్ చేసేటట్టు మ్యూజిక్ కూడా ఉంది. ఫన్ కి అని పేరు పెట్టారు కాబట్టి మీకు ఫన్ కావాలనుకుంటే హ్యాపీగా థియేటర్లోకి వెళ్ళండి. యూ విల్ హ్యావ్ అబ్సల్యూట్ ఫన్. మీకు రీజనింగ్లు, లాజిక్లు అలాంటివి ఆలోచించే కైండ్ ఆఫ్ అంత పెద్ద సినిమా కూడా కాదు, అంత పెద్ద స్టోరీ కూడా లేదు. సింపుల్ గా థియేటర్లో కూర్చుంటే ఆ వన్ లైనర్స్ కి, ఫ్రీగా వెళ్ళిపోయే ఆ స్టోరీకి, మెయిన్ గా మన పర్ఫార్మెన్స్ కి, మన అనుదీప్ రాసిన ఆ స్క్రీన్ ప్లేకి, డైరెక్షన్ కి, మెయిన్ గా ఓవరాల్ గా మనకి ఈ సినిమా నుంచి ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామో ఆ ఎక్స్పెక్టేషన్ ని మనం రీచ్ అయ్యి హ్యాపీగా థియేటర్ లోంచి ఆ వన్ లైనర్స్ ని తలుచుకుంటూ నవ్వుకుంటూ మనం థియేటర్ లోంచి హ్యాపీగా బయటకు వచ్చేస్తాం అనమాట. అండ్ సినిమా పిచ్చాకి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా. వీఆర్ బ్యాక్ టు అవర్ రివ్యూస్ అండ్ వీ విల్ గివ్ ఫస్ట్ హ్యాండ్ USA premiere reviews from now on. Thank you so much.